హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్. ఇక్కడ వచ్చేసి నేనైతే ఈ వీడియోలో దగ్గరికి వస్తే నేను బెడ్షీట్స్ తీసుకున్నానండి. అయితే 300కి 2 ఇచ్చారు. అయితే ఒకటేమో మనం మామూలుగా బెడ్ పైకి వేస్తే, ఇంకోటేమో నేను పిల్లో కవర్స్ కన్వర్ట్ చేద్దామని చూస్తున్నాను. అయితే ఇంకా పిల్లో మామూలు పాత పిల్లో ఉంటుంది కదా, ఆ పిల్లో కవర్ తీసేసుకొని నేను ఇలా ఓపెన్ చేసుకొని రివర్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే కొలతలు తీసుకోవాలి. ఎంత వచ్చేటి 22 తీసుకోవాలి, విడత వచ్చేసి 16 తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం లెంత్ అనేది ఎక్కువ ఉంది కదా, మనము వన్ సైడ్ అనేది ఎక్కువ కట్ చేసేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. అలానే లోపలికి కూడా మలిచేసుకొని కుట్టుకోవాలి కదా, అలా మలిచేసుకొని కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి దానికోసం కూడా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చూడండి చూపిస్తున్నాను, 3 ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను. అలానే మన పిల్లో కవర్స్కి కొంచెం మనం అటు ఇటు ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు కూడా వదిలేసుకొని తీసేసుకోవాలి. ఎగ్జాక్ట్గా మనకు ఖర్చులతో కనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియోలో చూపించిన విధంగా 2 ఫోల్డింగ్ అనేవి చేసుకోవాలి. 1 ఫోల్డింగ్ ఏమో మలవకూడదు, ఇలా ఓపెన్ ఉండొద్దు, క్లోజ్ ఉండాలి. క్లోజ్ నుంచి ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 ఫోల్డింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కట్ చేసా కదా, కట్ చేసిన క్లాత్తో ఇక్కడ మిలుగుతుందేమో అని నేను అడ్జస్ట్ అవుతుందేమో అని క్లాత్ అనుకున్నా, కానీ అడ్జస్ట్ అవ్వలేదు. సేమ్ ఇక్కడ 2 ఫోల్డింగ్ చేసుకున్నా కదా, సేమ్ అదే విధంగా అదే పిల్లో కవర్ పెట్టేసుకొని మళ్ళీ కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఇప్పుడు ఉన్న మార్కింగ్ కంటే ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం లోపలికి మలుస్తాం కదా, పిల్లో కవర్ అనేది బయటికి రాకుండా మనం లోపలికి అనేది కుట్టేసుకుంటాం కాబట్టి అలా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. ఇలా 2 ఫోల్డింగ్స్ అనేవి చేసేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా మనము 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 1 సైడ్ అనేది, ఆ సైడ్కి మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి దారాలు అనేది లేవకుండా తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకొని 2 అలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక్కసారి వాష్ చేశాను, మొత్తం ఇలా పోగులు వచ్చింది. నాకైతే అంత మంచిగా అనిపించలేదు. తక్కువకి వచ్చినాయి కానీ అంత ఏం క్వాలిటీ లేవండి అస్సలు. ఇంకోసారి అసలు తీసుకోవద్దు. అసలు నేను తీసుకోను, కానీ ఇంటి ముందడికి వచ్చి మరీ తీసుకో అంటే సరేలే ఇంకా 300 కదా 2 వస్తున్నాయి అన్నట్టు తీసుకున్నా. కానీ వాళ్ళు ఏం చేసిరంటే పక్క ప్లాన్తో గంజేసిండు. మంచిగా నీట్గా అనిపించింది, మంచి క్లాత్ మందం అనిపించింది గంజేస్తే. అసలు చాలా మందం అనిపించింది. ఒక్కసారి వాటర్లో నుంచి తీసేసరికి మొత్తం బయటపడ్డదా, అవన్నీ దారాలన్నీ అప్పుడే వెళ్తున్నాయి. అలా కొంచెం మనం 3 ఇంచెస్ 4 ఇంచెస్ లెంత్లో పెట్టుకున్నాం కదా, ఈ విధంగా మనకి ఆ పాయింట్ ఈ పాయింట్కి కలవాలి. ఈ సైడ్స్ ఉంది కదా, 2 సైడ్స్ అనేది కలిసిపోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఆ సైడ్ ఈ సైడ్ 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పిల్లో కవర్లు తీసుకున్న వాళ్ళైతే ఒకటే వేస్తారు కదా, మనం 2 వేసుకుంటే బెటర్ కదా, మిషన్ ఉంది కదా. కానీ మిషన్ లేని వాళ్ళు కూడా నేను ఇప్పుడు చూపించిన దగ్గరనే మనం సూదితోనే కుట్టుకోవచ్చండి. ఈజీగా కంప్లీట్ అవుతుంది. మనకి మిషనే ఉండాలి, దాంతోనే కుట్టుకోవాలనే అవసరం లేకుండా ఇలా కుట్టుకోవచ్చండి. ఒకటేమో ఇక్కడ ఏంటంటే మా వాడు నాకు కూడా కుట్టు మమ్మీ అని పిల్లో కవర్స్ తెచ్చి చూపిస్తున్నాడు, కుడతారా అని చెప్తున్నాను. ఇలా లోపలికి మొత్తం మర్చేసుకొని కుట్టుకొని ఇలా ఓపెన్ చేసేసుకుంటున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో